తప్త చక్రాంకణానికి, ఊర్ధ్వపుండ్ర ధారణకి ప్రమాణాలతో చేసిన వివరణ ఎంతో తృప్తినిచ్చింది అని చెప్పిన యాదవ ప్రకాశుల గారితో కూరేశ మిశ్రులు ఇలా అంటున్నారు. ఆచార్య శ్రీ రామానుజులే అనుగ్రహించి ఉంటే ఇంకా స్పష్టంగా ఉండేది. ఈ దాసుని పరీక్షించడానికి ఈ అవకాశాన్ని ప్రసాదించారు అంటారు కూరేశులు. రామానుజుల వారు కూరేశులతో ఇలా అంటున్నారు. కూరేశ స్వామి, మీ వినయశీలతే మీ ఉత్తమ యోగ్యతకి గుర్తు. మీరు మా వారు కావటం మాకెంతో తృప్తికరం. ధన్యోస్మి ఆచార్య అని నమస్కరిస్తారు కూరేశులు. స్వామి, వైదిక వేద్యుడైన పరాత్పరుడు ఎవరు అనే విషయంలో అని కూరేశులు యాదవ ప్రకాశులు గారిని అడగగా యాదవ ప్రకాశులు గారు ఇలా అంటున్నారు. సంశయించతగినది ఏమీ లేదు. పరబ్రహ్మ ఈ జగత్తుకి సృష్టి స్థితి లయలు చేసే కారుణ్యతత్వం. అతని శక్తి ఇలాంటిదని చెప్పనలవి కానిది. అతనికి తెలియనివి అంటూ ఈ విశ్వంలో ఏదీ లేదు. అన్ని ఉత్తమ గుణాలకు ఆయన గనిలాంటివాడు. బ్రహ్మరుద్రాది దేవతలు, మానవ తిర్యక్ స్థావరాలుగా ఉండే జీవరాశులలో ఎవ్వరూ అతనికి సాటిరారు. కనుకనే ఆయన పురుషోత్తముడు. అతన్నే నారాయణుడని వేదము స్పష్టపరుస్తుంది. ఈ జీవులు, ప్రకృతి అతని సొత్తే కదా అంటారు యాదవ ప్రకాశులు గారు కూరేశులతో. మీరు చాలా స్పష్టంగా వివరించారు స్వామి. వైదిక వాగ్మయమంతా తెలిపే పరతత్వం శ్రీ మహావిష్ణువేనన్న వాస్తవాన్ని సూటిగా తెలిపారు కదా అంటారు కూరేశులు. ఇంతలో ఒక శిష్యుడు వచ్చి, ఆచార్య, సంధ్యాకాలమవుతుంది, సాహసాన్ని మన్నించ ప్రార్థన అంటారు రామానుజుల వారితో. రామానుజుల వారు ఇలా అంటున్నారు. అస్తు, అందరి సంశయాలు నివారించేది, సదాచార సంవర్ధకము, సర్వశాస్త్ర తాత్పర్యము అయిన విషయాన్ని తెలుసుకున్నాం. అందరికీ విశ్రాంతి అంటారు రామానుజుల వారు. యాదవ ప్రకాశులు గారు రామానుజుల వారితో ఇలా అంటున్నారు. నాకు అనుమతిస్తే సెలవు తీసుకుంటాయేతి రాజా అని. తదాస్తు అంటారు రామానుజుల వారు. తరువాత కథ రేపు చూద్దాం. జై శ్రీమన్నారాయణ.